హ్యాపీ బర్త్డే ఓజీ. The fire's going rages. My boss, याद है ना? सैरा तेलुगु न्यूज़. ये जरा देख. థ్యాంక్ యూ రాష్ట్ర ఉపాధ్యాయులు కూర్చొని మాట్లాడదాం. ఈరోజు సార్ ఖచ్చితంగా వస్తాయి సార్.
బాబాయ్ రామన్న పెట్టు రామన్న అదే అంతే ఉండేది. అందరికీ నమస్కారం. ఈరోజు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పెద్ద హాస్పిటల్ నందు బ్రెడ్లు, పండ్లు, జ్యూసు పంపిణీ చేయడం జరిగింది. వారు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఉంటూ వారు అనుకున్న పనులన్నీ నెరవేర్చుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ జనసేన మీడియా వారికి, జనసేన నాయకులకు, జనసేన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జయవాసు. మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం జరిపే సంబరాల్లో భాగంగా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉదయం రక్తదాన శిబిరం ఏర్పాటు జరిగినది. 100 మంది ఈరోజు కేక్ కటింగ్లు అయితేనేమి, ఈరోజు పెద్ద ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే భోజన కార్యక్రమాలు కూడా ఈరోజు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం జరిగే ఒక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజు ఘనంగా ఈరోజు నంద్యాల జనసేన పార్టీ తరపు నుంచి మేము నిర్వహిస్తున్నాము. ఆయన అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో మంచిగా ప్రజాపాలన అందించి ఇంకా ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి, అలాగే నంద్యాల మా ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనసేన పార్టీని కూడా ఇంకా బలంగా మా కార్యకర్తలు, జనసేన నాయకులు, వీర మహిళలు అందరూ కలిసి మన అధినాయకుడిని ఇంకా ఉన్నత స్థానంలో నిలబెట్టాలని చెప్పి, అందుకు ప్రతి ఒక్క కార్యకర్త ఇంకా కష్టపడి మన నాయకుడిని మన ఉన్నత స్థానం నిలబెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా మన అందరము మన అధినాయకుడికి సపోర్ట్ చేస్తూ రాబో రోజుల్లో కూడా నంద్యాలలో మన జెండా ఎగరేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు మా అన్నయ్య శ్రీ గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి 54వ పుట్టినరోజు సందర్భంగా నంద్యాల నియోజకవర్గంలో రక్తదాన శిబిరాలు మరియు పేదలకు అన్నదాన కార్యక్రమాలు మరియు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి రోగులందరికీ బ్రెడ్లు మరియు పండ్లు, పలహారాలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే నంద్యాలలో చుట్టుపక్కల గ్రామాల్లో అన్నింటిలో ప్రతి గ్రామాన అన్నయ్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా అన్నయ్య ఆశయాలకు మేము నిరంతరం ఆయన ఆశయాల కోసం పనిచేస్తూ ఆయన ముందుండి ఆయన వెనక మేము ఆయన బలమిస్తూ నడిపించడానికి మేము ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని, అన్నయ్య ఆశయాలను ముందుకు తీసుకుపోవడంలో నంద్యాల నియోజకవర్గంలో ఎల్లవేళలా కృషి చేస్తామని చెప్పి ఆయనను మరింత ఉన్నత స్థానంలో చూడాలని ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయురారోగ్యాల భగవంతుడు నిండు నూరేళ్లు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. జనసేన ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా
చేయడం జరిగింది. ఈ గొప్ప కార్యక్రమాన్ని వచ్చిన ప్రతి కార్యకర్త రక్తదానం చేసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పారు, ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి డబ్బుతో సమయంతో ముడిపడినది, ఒక రక్తదానం మాత్రమే మంచి మనసుతో ముడిపడినది. కాబట్టి రక్తదానం చేసే వాళ్ళంతా మంచి మనసులో మంచి ముందర వెనుక యాడికిరా ఎన్నిక వస్తాయి ఏం స్థలం ఉంది కదా వెనక బలక్ ఎన్నికలు పడతాం అందరం అన్న ఆల్రెడీ ఎన్నికల్లోనే ఉన్నాను ఓకేనా నువ్వు ఇటు పో ఫోటో క్రీమ్ పెట్టలేదు ఓకే ఇద్దరు కలిసి వస్తారు అన్న మీరు అన్న వాసన 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 ఇద్దరు కలిపి వాసన మీరు కేక్ తిన్నా ఇప్పుడు ఎటుగా ఇప్పుడు ఎటు భవనాసి నాయకత్వం భవనాసి నాయకత్వం భవనాసి నాయకత్వం జై జనసేన జై జనసేన జై జనసేన ఓకేనా టిష్యూ పేపర్ లేదా అరే ఫారూక్ జై వాసవి టిష్యూ పేపర్ ఈరోజు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన ఫిరోజ్ గారికి, జనసేన కార్యకర్తలకు, నాయకులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే పోలీస్ యంత్రాంగం వారికి, మా రాజకీయ గురువైన టీజీ వెంకటేష్ గారికి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి 54th బర్త్డే. మా డిప్యూటీ సీఎం మనం ఇంకా ఇట్లాంటి బర్త్డే చాలా జరుపుకోవాలని, మన కూటమి ప్రభుత్వం ఇంకా స్ట్రాంగ్ ఉండాలని, మన విజన్ 2047కి ముందుకెళ్ళాలని అందరూ కలిసికట్టుగా నంద్యాల డెవలప్మెంట్ అట్లానే మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ముందుకెళ్ళాలని కొనసాగుతూ అట్లానే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన మన వాసన్నకి, అట్లానే మన మహేష్ అన్నకి
అందరికీ ఇంకా జన సైనికులకి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు కాదు, ప్రతి సంవత్సరం జన సైనికులు అసలు ఒక ఏమంటే మన పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఒక పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. దానికోసం అందరు జన సైనికులు అందరికీ మరొకసారి పవన్ కళ్యాణ్ వాళ్ళ తరపున పవన్ కళ్యాణ్ గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి 54వ జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు నంద్యాలలోని జనసేన ఆధ్వర్యంలో 54 కేజీల కేక్, భారీ కేక్ కట్ చేయడమైనది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జన సైనికులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వారికి, పోలీస్ వారికి, ముఖ్యంగా మన ఫిరోజ్ అన్న గారికి ముఖ్యంగా పేరు పేరున నా నమస్కారాలు. మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకో ఎన్నో ఉన్నత పదవులు రావాలని నంద్యాల తరపున వారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రిపరేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాము. బ్యానర్ రక్తదానం చేయండి, ప్రాణదానం కండి. రక్తదానం చేయండి, ఆపదలో ఉన్న వారికి ఒక సంజీవయ్య మీ రక్తం ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని, పవనాటి కుటుంబ ప్రతి అభిమాని, అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేసి బ్లడ్ డొనేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వారి అభిమానులకు వడ్డించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా తినని వాళ్ళు ఉంటే తినేసి వెళ్ళండి. అలాగే రక్తదానం చేయాల్సిన వాళ్ళు తిన్న తర్వాత కూడా ఇక్కడికి వచ్చి రక్తదానం చేయాల్సిన గుండె గుండెకు తెలుసు ఆ గుండె భరువెందు, గుండె గుండెకు తెలుసు ఆ గుండె కోత బాధెందు. నీ గుండె రాయి కావాలి, నీ గుండెలే ఫిరంగులై బ్రోగాలి. నీ గుండె రాయి కావాలి, నీ గుండెలే ఫిరంగులై బ్రోగాలి. మనిషిగా పుట్టినావు మనిషి, మారాలి నీవు రాక్షసుడిలా, మారాలి నీవు రాక్షసుడిలా. మనసుల కోసం, మనుషుల కోసం, ఈ మనుషుల కోసం జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. ఏ తల్లి నిన్ను గన్నదో, ఏ తల్లి నిన్ను గన్నదో, ఆ తల్లిని కన్న భూమి గొప్పదిరా, ఆ తల్లిని కన్న భూమి గొప్పదిరా. జై జనసేన, జై జవాన్, భారత్ మాతా కీ జై. సత్యాన్ని లైక్ చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.